సినీ నటి మాధవీలతపై వెనక్కు తగ్గారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక లైన్ దాటి మాట్లాడారు. కొంత అసభ్యకర పదజాలను ఉపయోగించారు. దీంతో మాధవీలతకు సారీ చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మాధవీలతపై అలా మాట్లాడడం తప్పే అని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. వయసు ప్రభావం, ఆవేశంలో మాట జారాను అని జేసీ ప్రభాకర్ రెడ్డి తన మాటలను వెనక్కు తీసుకున్నారు. మహిళలంటే నాకు చాలా గౌరవం, నా మీద కామెంట్స్ చేసిన వాళ్ళంతా ఫ్లెక్సీగాళ్లే అంటూ జేసీ మాట్లాడారు. నేనేంటో తాడిపత్రి ప్రజలకు బాగా తెలుసు, అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. డిసెంబర్ 31న మహిళలకు పార్టీ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఓన్లీ ఫర్ విమెన్ పేరుతో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొనొద్దు అంటూ మాధవీలత రియాక్ట్ అయ్యారు. ఒక వీడియో చేసి పెట్టారు. మాధవీలత యామిని కూడా రియాక్ట్ అయ్యారు. అయితే మాధవీలతపై బూతులతో విరుచుకుపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మాధవీలతపై తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. ఇది వివాదంగా మారింది. మాధవీలతపై తాడిపత్రి మహిళలు కూడా కేసు పెట్టారు. అయితే మాధవీలత ఈ విషయంపై మహిళా సంఘాలకు ఫిర్యాదు చేస్తాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాను అని మాధవీలత కూడా ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతకు క్షమాపణలు చెప్పారు. వయసు ప్రభావం రీత్యా ఆవేశంలో మాట్లాడాను, నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఒకసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. తప్పు చేశాను కాబట్టి తప్పు చేసినని చెప్పి వీళ్ళందరూ అంటారన్నారు. నేను తప్పు చేసి అదే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు, ఎందుకంటే ఆవేశము ఓవర్ ఎక్సైటెడ్ అయినా. నాకు అమ్మాయిని అంటే ఏం రాదు పాపం, అమ్మాయిని అంటే నాకేం రాదు పాపం. కార్యకర్తగా కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి. నాకు వయసు 72 సంవత్సరాలు, ఆవేశం ఎక్కువ, మీ అందరికి తెలుసు. ఆవేశంలో పొల్లింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ హూఎవర్ ఇట్ ఈస్ షీ. వరకు బతుకు తీరు ఉంటుంది పాపం, మంచిది కాదు. స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. కానీ ఈ రాజకీయ నాయకులందరూ మాట్లాడతారు చూడే, ఎట్లంటే మాట్లాడతాడు, మంచిది కాదు. మీకు ఎప్పుడు పూలు పండ్లు, ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన కథ చాలా ఉంది. సత్యసాయి వాటర్ వర్క్, దాని మీద నేను స్ట్రైక్ చేస్తా. ప్రజల సొమ్మది ఏమనంటే మేము ఇప్పుడు చేసుకోవాలన్నా కష్టపడి పోస్టర్లు, పూలు, దండలు, పండ్లు ఇవన్నీ ఎవరికంటే ఎస్పెషల్లీ పోస్టర్లు వేసుకుంటారే, నాకు బాగా తెలుసు. మేమే డబ్బులు ఇచ్చి ఇలాంటి వాళ్ళు ఫోటోలు కింద పెట్టి స్వాగతాలు సుస్వాగతాలు. ఏమబ్బా ఎవరు ఊరుకుంటారా? అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మా తమన్నా వస్తుంది, అమ్మా మీ బంగారు ఎవడన్నా కుదో పెట్టుకుంటే మాకు చెప్తే మేము విడిపించి ఏం చేస్తారు, వాళ్ళు కట్టిన డబ్బులు వడ్డీ అన్ని కట్టుకొని మీకు మిగిలితే ఇస్తారు. ఈ పోస్టర్లన్నీ అడ్వర్టైజ్మెంటే. మన ఎవడో ఏమైనా చూస్తాడేమో ఆవిడ కాడి నుంచి వేసినారబ్బా పోస్టర్లు. ప్రజలు లేకపోండి, ప్రజలు లేకపోతే గుర్తిస్తారు, అంతేగాని నేనేదో ఇన్సిడెంట్ జరిగితే ఏదేదో మాట్లాడుతున్నారు. నేను చెప్పాలంటే చాలా చెప్తాను, అవసరం లేదు. ఒక ఆయన అంటాడు, నువ్వు వద్దరు కూడా పార్టీ లేకపో ఉంటారు. నువ్వు ఇదంతా ఎవరో యాడ్ బర్రని ఏదో తగులుతుంది, ఆ పార్టీలు ఆ పార్టీలు ఉంటే నాయకులు వెళ్తారు. దోస్ వార్ విత్ ద పబ్లిక్, వాడికి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు, అవసరం లేదు. 16,000 మంది అమ్మాయిలు వచ్చారు. ఎవరిని చూసి ఎవరిని నమ్మి? నన్ను. నాకు 72 సంవత్సరాలు.
నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా చిన్నారులు, నా మనవరాళ్ళు అలా ఫీల్ అవుతారు కాబట్టి నన్ను ఆదరిస్తారయ్యా. చేయండి మీరు కూడా. ఏదో మాట్లాడతారు, ఎప్పుడో ఒకసారి పిలిపించారు ఉండకూడదు అని. రండి, రేపు సంక్రాంతి ఉంది, గారికి చేయండి. ఏ ఫెస్టివల్ చేస్తున్నారు? ఒక్క ఫెస్టివల్ అనే చేస్తున్నారు. దయచేసి రండి. ఎన్ని దేవరాలు పట్టుకున్నా మొత్తం పోతే ఆయన ఒక ఆయన నుంచి స్ట్రైక్ చేస్తాడు, ముస్లింతో పని చేయకూడతాడు. ఎంత దారుణమయ్యా. ఐఎమ్ వెరీ సారీ. మరి వాళ్ళని ఏమనాలా? ఇవన్నీ ఏమీ తెలియదు మీకు. మాట్లాడిందే. నేనంత నీచుడిని కాదు. నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం లేదు. ధైర్యంగా మాట్లాడతా, ధైర్యంగా ఉంటా. ఎస్, నాకు జనం ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతపై మాట్లాడిన మాటలను ఆయన వెనక్కు తీసుకుంటున్నాను అని అంటూ ఉన్నారు. మరికొంతమంది నేతలను మాత్రం ఆయన విమర్శించారు. ఫ్లెక్సీ స్టార్స్ అంటూ మరికొంతమందిని విమర్శించారు. అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతపై చేసిన వ్యాఖ్యలు ఏంటి ఇప్పుడు చూద్దాం.